బ్రేకింగ్ న్యూస్. ఆంధ్ర కబడ్డీ జట్టు మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. జట్టు కెప్టెన్ శ్రీకాంత్తో పాటు ఆటగాళ్లపై కబడ్డీ ప్రమోటర్ కేపీ రావు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. కెప్టెన్తో సహా ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్, మాదక ద్రవ్యాలు తీసుకోవడం వంటి చట్ట వ్యతిరేకత కార్యకలాపాలకు పాల్పడ్డారని కేపీ రావు ఆరోపించారు. మహిళా క్రీడాకారిణులను వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం అండతో కెప్టెన్ శ్రీకాంత్ పలు అక్రమాలకు పాల్పడ్డారని కేపీ రావు మండిపడ్డారు. శ్రీకాంత్పై పటమట పోలీస్ స్టేషన్లో గతంలో కేసు నమోదైందన్నారు. కెప్టెన్ శ్రీకాంత్తో ఆటగాళ్ల తీరుతో తీవ్రంగా నష్టపోతున్న ఆంధ్ర కబడ్డీ జట్టును ప్రక్షాళన చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రమోటర్ కేపీ రావు లేఖ రాశారు. చెప్పన్నా ఎక్కడ? కర్నూలా? అమ్మాయిలన్నా? ప్రైజ్ మనీ ఎంత? 25,000. డేట్స్ 25. వన్ డే టోర్నమెంటా? 25, 26. ఓకే ఓకే అన్నా. మన దగ్గర అంటే అదే నేను స్కూల్లో ఉన్నాను కదా, స్కూల్ చెప్తున్నాను. నేనే తీసుకొని వస్తాను. నెక్స్ట్ ఒక అబ్బాయి మన సైడ్ ఆడుతాడటన్నా. అదే కొద్దిగా ఆధార్ కార్డు చేంజ్ చేయాలి నాలాగా. అదే అన్న, ఇప్పుడు నువ్వు నా ఆధార్ కార్డు చేంజ్ చేసావు కదా, అక్కడ ఏంది చేంజ్ అవ్వలేదు? ఎందువల్లన్నా? మళ్ళీ ఎలాగది? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ ఫోన్ ఇన్లో అందిస్తారు. గుడ్ ఈవినింగ్ కుమార్ చంద్. ఇక ఆంధ్ర కబడ్డీ జట్టు మరోసారి వివాదాల్లో చిక్కుకుందని, అలాగే కెప్టెన్ శ్రీకాంత్ పై కూడా పలు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాజ్ కుమార్, గుడ్ ఈవినింగ్. ఏదైతే ఆంధ్ర కబడ్డీ జట్టు సంబంధించి మరొకసారి అయితే మాత్రం ఒక వివాదాస్పదమైన అంశం అయితే తెరపైకి వచ్చిందని చెప్పాలి. ఏదైతే కబడ్డీ ప్రమోటర్ కేపీ రావు ఎవరైతే ఉన్నారో ఆయన సీఎం చంద్రబాబుకి అయితే ఒక లేఖనైతే రాశారు. ఈ లేఖలో ప్రధానంగా కబడ్డీ ఆటగాళ్ళు అయినటువంటి శ్రీకాంత్, అదేవిధంగా ఆయన టీంలోని ఆటగాళ్లు వయసు సంబంధించి మోసం చేస్తున్నారని, అంటే వాళ్ళ వయసు నిజమైన వయసు కాకుండా నకిలీ వయసుని దాన్ని సంబంధించిన సర్టిఫికేట్ ఆధారంగా అయితే మాత్రం వాళ్ళు మభ్యపెడుతున్నారంటూ ఆరోపణలు చేశారు. అదేవిధంగా మ్యాచ్ ఫిక్సింగ్ వంటి అంశం కూడా ఆయన మరొక అంశాన్ని కూడా ప్రస్తావించారు. అదేవిధంగా బెట్టింగ్ సంబంధించి, అంటే జోదం కావచ్చు, బెట్టింగ్ కావచ్చు, అదేవిధంగా డ్రగ్స్ కూడా వాడుతున్నారంటూ వాళ్ళ మీద ఆయన ఆరోపణలు అయితే ప్రధానంగా చేశారు. అంతేకాక రాష్ట్రంలో కబడ్డీ సంబంధించిన కబడ్డీ మాఫియా అయితే మాత్రం ప్రస్తుతం ఉందని, దాని నేపథ్యంలోనే అంటే శ్రీకాంత్ ప్రధానంగా దీనికి సంబంధించిన తెర వెనుక ఉన్నారని, ఆయన సంబంధించిన టీం ఎవరైతే ఉన్నారో ఆటగాళ్ళంతా కూడా ఈ కబడ్డీ మాఫియాలు అయితే ఉన్నారని ఆయన ఆరోపణలు అయితే చేశారు. అంతేకాకుండా మహిళా క్రీడాకారిణి మీద తప్పుడు అభియోగాలు చూపించి 8 కేసులు పెట్టించారని, వాటిలో 4 అయితే ఉన్నత న్యాయస్థానం అయితే కొట్టివేసిందని, ఈ రకంగా చేస్తూ వస్తున్నారని కూడా ఆయన వివరిస్తూ లేఖలు అయితే క్లియర్ గా అంశాలను ప్రస్తావించిన పరిస్థితుంది. అదేవిధంగా రాష్ట్రానికి గతంలో 10 బంగారు పథకాలు కబడ్డీకి వచ్చాయని, ఇప్పుడు అటువంటివన్నీ లేవు. సో ఇప్పుడంతా కూడా ఈ కబడ్డీ మాఫియానే జరుగుతుందని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వ మద్దతుతోనే శ్రీకాంత్ ఇటువంటి చర్యలకు పాల్పడ్డారు. వాటిని ఆ చర్యలను కప్పిపుచ్చుకుంటూ అయితే ప్రస్తుతం వస్తున్నారంటూ ఆయన ఆరోపించిన పరిస్థితుంది. అదేవిధంగా పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో FIR ఒకటి నమోదైందని ఆధారాలతో సహా ఆయన ఇవ్వటం కూడా జరిగింది. దీనిలో శ్రీకాంత్ జీవనగా ఉన్న పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా మిగతా వారు, అంటే దీనికి సంబంధించిన మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. దీనిలో వయసు మోసం, అదేవిధంగా మ్యాచ్ ఫిక్సింగ్, అదేవిధంగా మాదక ద్రవ్యాల వాడకం కూడా చేస్తూ వస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. అయితే ప్రధానంగా సీఎం చంద్రబాబు అయితే ఆయన కోరింది ఒకటే, ఏంటంటే వీటి మీద చర్యలు చేపట్టండి. శ్రీకాంత్ సంబంధించి శ్రీకాంత్ వెనుకున్నటువంటి టీంకి సంబంధించి ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద
చర్యలు తీసుకోండి, దీని మీద విచారణ జరపండి అంటూ ఆయన కోరిన పరిస్థితి ఉంది. మొత్తానికి అయితే మాత్రం మరొకసారి అయితే మాత్రం కబడ్డీకి సంబంధించి ఆ అంశం అయితే మాత్రం ప్రస్తుతం వివాదాస్పదమైందని చెప్పాలి రాజ్ కుమార్. ఓకే కుమార్ చంద్, ఇది ఇక మరొకసారి అంటున్నారు, ఇంతకుముందు కూడా అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ వివాదం? గతంలో కూడా ఈ కబడ్డీకి సంబంధించి ఏదైతే క్రీడలకు సంబంధించి అంటే శ్రీకాంత్ మీద గతంలో ఆరోపణలు ఉన్నాయి. అంటే వీళ్ళు చెప్పినటువంటి పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయినటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి గతంలో ఒకసారి ఆరోపణలు వచ్చిన బతుకుంది రాజ్ కుమార్. కానీ వాటిని తప్పుపుచ్చే యత్నం చేశారు. అదేవిధంగా పలుమార్లు వీటి మీద విలేకరుల సమావేశం కూడా నిర్వహించిన పరిస్థితులు కూడా గతంలో నెలకొని ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఇదే అంశం తెర మీద రావడం మీద అది కాకుండా ఆధారాలతో సహా కేపీ రావు ప్రస్తావించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం అయితే మాత్రం దుమారమే తెస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అనేది ప్రో కబడ్డీ జట్టు కావచ్చు, అదేవిధంగా బీచ్ కబడ్డీ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధానంగా భారతదేశంలో అది కాకుండా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకమైన ఆటగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కబడ్డీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు అయితే సర్వత్రా అయితే మాత్రం ఆసక్తికరంగా మారాయని చెప్పాలి. ఏం జరుగుతుంది ఏంటనేది ఇప్పుడు సీఎం చంద్రబాబు స్పందించే అవకాశం అయితే ఉంది. ఓకే రైట్ చందు, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.